జై గురుదత్త. అందరు ఒకసారి జై గురుదత్త అనండమ్మా. జై గురుదత్త, జై గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి గురుపాదుకాభ్యాం నమః. సఖ్యాద్రే శిఖరే హ్యౌదుంబరతలే హైమే మహామండపే తన్మధ్యే చ సువర్ణరత్నఖచితే పీఠేత్ర పద్మాసనే ఆసీనం నవనాదశుద్ధమునిభిర్దేవైः సమారాధితం వ్యాఖ్యానైర్భజతామభీష్టవరదం ధ్యాయేత్రిదత్తం విభుం. మాలాకమండలరథకరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగళే ఢమరుత్రిశూలే యస్యస్తవూర్ధ్వకరయోः శుభశంఖచక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి వారి యొక్క శారీరకమైనటువంటి సామర్థ్యానికి మించి కనకాచారి గారు అన్ని చోట్లకి తిరిగారు. మీ అందరికీ తెలిసిందే, వారికి అంత ఆరోగ్యం కూడా అంత సహకరించట్లేదు. అయినప్పటికీ ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారు తలపెట్టి అందరూ ఒకచోట కలవాలి అనేటువంటి సుసంకల్పంతో ఈ దత్త భక్తులు అట్లానే దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉండేటువంటి అనేక మంది యోగులందరినీ కూడా ఒక చోటకి చేర్చడం అనేది కేవలం స్వామివారి యొక్క దత్త సంకల్పాన్ని భావన చేస్తూ అందరూ వారు ఒక్కసారి చప్పట్లు కొట్టండి వారికి. కనుక నేను ప్రధానంగా ఇక్కడ నూకల ప్రభాకర్ శర్మ గారు అట్లనే మన మాతాజీ దూరి భాస్కర్రావు గారు వీరు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి 4 విషయాలు నేను చెప్పాల్సిన విషయాలన్నీ వాళ్ళే చెప్పేశారు. ఎందుకనంటే భగవత్ తత్వం అనేది ఎంత విస్తృతంగా కనపడుతుందో అంతే చిన్నదిగా కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ప్రధానంగా ఇక్కడ చెప్పవలసింది ఏమిటి అంటే అనగా దత్తాత్రేయ స్వామి వారి గురించి చెప్పారు కదా మనకి. వారందరూ కూడా అనగా దత్తాత్రేయ స్వామి యొక్క విశేషమైనటువంటి వ్రతాన్ని గురించి చెప్పారు గురువుగారు అయినటువంటి నూకల ప్రభాకర్ శర్మ గారు. అట్లానే మాతాజీ ఒక మాట అన్నారు, అగ్నిహోత్రము అని. ద్రాంకారం అనేది రకారము, అగ్నికి చిహ్నము. అగ్నిహోత్రం అనేది పాపాలను దహిస్తుందని అమ్మగారు చెప్పి ఉన్నారు. అట్లానే దువ్వూరి భాస్కరరావు గారు కూడా దాని గురించి వివరించి ఉన్నారు. పరమాత్మ మొట్టమొదట సృష్టి ప్రారంభం చేసేట. అంటే మనలాంటి మనుషులం మనమేనా ఇప్పుడున్నది? మనకు ముందు భృగు, అత్రి, మరీచి, కశ్యప, పులహ, పులస్త్య, క్రతు ఇట్లాంటి 9 మంది ప్రజాపతులని బ్రహ్మగారు సృష్టించాడు మొట్టమొదట. మనందరికీ పూర్వీకులు ఎవరు? అందుకే ఏమండి మీ గోత్రం ఏమిటంటే ఆత్రేయస గోత్రం ఉంటుంది, కశ్యప గోత్రం ఉంటుంది, విశ్వామిత్రుడి యొక్క కౌశిక గోత్రం ఉంటుంది. ఇట్లా అందరికీ గోత్రాలు ఉన్నాయి కదా. ఆ గోత్రాలు ఎందుకున్నాయి అంటే వాళ్ళందరూ కూడా మనకి మూల పురుషులు. కాబట్టి మనందరం కూడా ఏదో ఒక ఋషి సాంప్రదాయమైనటువంటి గురువు గారికే మనం చెందిన వాళ్ళం అవుతాం కదా. వాళ్ళందరట బ్రహ్మగారు ఒక మాట అడిగారట, నాయన మిమ్మల్ని అందరినీ నేను సృష్టించాను కదా 9 మందిని, మీ అందరి వల్ల నాకు ఒక ప్రయోజనం కావాలి అని అడిగారట. చెప్పండి బ్రహ్మగారు, మీరు మమ్మల్ని సృష్టించిన వాళ్ళు మాకు పితామహులు, మీరు ఏం చెప్తే అది చేస్తామని చెప్పారట. అయితే నాయన ఇవాళ నుంచి మీరు కూడా నేను ఎట్లా అయితే మీ 9 మందిని సృష్టించానో అదేవిధంగా మీ 9 మంది చక్కగా సృష్టిని ఇంకా ఎక్కువ మంది జనాలని ఉత్పత్తి చేయండి, సృష్టించండి అని చెప్పారట. వారందరూ ఒక మాట అన్నారట, స్వామి సంకల్పం, సృష్టి అంటే ఏమిటి? సంకల్పం తీసుకోవటం. ఎప్పుడైతే సంకల్పం ఉంటుందో అది జరిగితే సుఖం, నా అంతటి వాడు లేడంటాడు. జరగకపోతే దుఃఖం. ఈ సుఖ దుఃఖాల యొక్క ద్వంద్వల్లో మేము ఎప్పుడు కూడా పడబోము, ఈ సృష్టి మేము ప్రారంభించం, మా వల్ల కాదని నమస్కారం చేశారట. అటువంటి సందర్భంలో బ్రహ్మగారు చక్కగా మనస్సులో మదించి మొట్టమొదట స్వయంభువ మనువు, శతరూప అనేటువంటి దంపతులను సృష్టించాడు. వాళ్ళ పేరేమిటి? స్వయంభువ మనువు, శతరూప ఆవిడ పేరు అనేటువంటి దంపతులను సృష్టించారు. మనకందరికీ తెలుసుగా మనుధర్మశాస్త్రం అంటాం కదా. ఆ మనుధర్మశాస్త్రాన్ని రచించిన వాళ్ళు ఎవరయ్యా అంటే స్వయంభువ మనువు రచించారట. అటువంటి సందర్భంలో ఆ స్వయంభువ మనువును ఈ శతరూప ఇద్దరు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నుంచున్నారట. స్వామి మమ్మల్ని సృష్టించడానికి గల కారణం ఏమిటి? మేము మీకు ఏ విధంగా సహాయపడగలుగుతామని అడిగారట. అడగగానే బ్రహ్మగారు 3 విషయాలు చెప్పాడు. మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఈ 3. ఎందుకనంటే ఇవాళ రేపట్లో పుస్తక జ్ఞానం అందరికి కలుగుతోంది. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రం ఒక్కొక్కళ్ళు 100 సార్లు చదివి ఉంటారు.
గురు చరిత్ర 100 సార్లు చదివి ఉంటారు, దత్తపురాణం 100 సార్లు చదివి ఉంటారు. దాని యొక్క ఎసెన్స్ పట్టుకోవటం అనేది అందరికీ సాధ్యమైన విషయమేనా? కాదు కదా. పారాయణ చేశాం, ఏదో సప్తాహ దీక్షతో ఏదో మనస్సులో బాధ కలిగిందో లేదో ఏదో అనుకున్న పని జరిగిందో పారాయణ చేశాం, కానీ దాని ఎసెన్స్ని పట్టుకోగలిగిన సామర్థ్యం అనేది అందరికి ఉండదు. ఆ యొక్క విషయాన్ని తెలియజేయటం కోసం ఈ యొక్క చిన్న విషయాన్ని చెప్తున్నాను. ఏమని అడిగారట ఈ శతరూప స్వయంభవమను గురువుగారైనటువంటి ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేమని అడిగారు, మా యొక్క కర్తవ్యం ఏమిటి, మేం చేయవలసినటువంటి పని ఏమిటి అని అడిగారట. అడిగితే వాళ్ళు అన్నారట, నాయన 3 పనులు చేయండి. వాళ్లే కాదు, మొట్టమొదటి స్త్రీ పురుషులు కదా, మనందరికి కూడా ఏ పని ఉంది? ఆ 3 పనులే ఉంటాయి. వాళ్ళకి ఎలా పని ఉన్నదో ఆ 3 పనులే మనకు కూడా ఉంటాయి. మొట్టమొదటి పని ఏమిటి అని అంటే, నాయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ప్రతి ఒక్కళ్ళు సంతానాన్ని కనండి, అంటే వంశాన్ని నిలబెట్టుకోండి అని చెప్పారట. మొదటి పని బాగా అర్థం చేసుకోండి. గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి వంశాన్ని నిలబెట్టుకోండి. రెండవది ఏమిటయ్యా అంటే, మీ వంశాన్ని యొక్క కీర్తి ప్రతిష్టలని ఇడునింపజేయండి, అంటే యశస్సుని సంపాదించండి. మంచి పనులు చేసి గొప్ప గొప్ప పనులు చేయండి, గొప్ప గొప్ప సంకల్పాలు తీసుకొని చక్కగా మీ యొక్క ఇంటి యొక్క పేరు ప్రఖ్యాతలని అందరికీ ప్రసిద్ధమయ్యేట్టు చేయండి అని రెండో మాట చెప్పారట. ఇక మూడో విషయం చెప్తున్నారట, నైవ దైవాత్ పరం బలం, దైవ బలానికి మించినటువంటి బలం ఈ ప్రపంచంలో లేదు నాయనా. కాబట్టి మీరు పరమాత్మ యొక్క నిత్యారాధన చేయమన్నారట. ఏం చేయమన్నారు? పరమాత్మ యొక్క నిత్యారాధన. ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పరమాత్మ ఏదో హల్వా పెట్టమనో పూరి పెట్టమనో ఇట్లా అడగడు. ఆయన ఏమడుగుతున్నట్ట, నీలో ఉన్నటువంటి భక్తి భావాన్ని చూస్తాట. ఆ భావాన్ని చూస్తూ ఏమంటున్నట్ట, పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ ఏమీ లేదు స్వామి, ఇదిగో తులసి దళం వేసుకుని నేను ఈ గ్లాసు నీళ్లు తాగుతున్నాను ఈ పూట, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే పని ఉంది, వేరే వేరే పనులు ఉన్నాయి, నేను ఇంట్లో ఇంతకంటే ఏం చేయలేకపోయాను, కాబట్టి ఆ నీళ్లను నేను సేవిస్తున్నాను, ఆ సేవించే ముందు స్వామి నీకు కూడా సమర్పణ చేస్తున్నానని ఎవరైతే అనన్య భావంతో అనన్య చిత్తంతో ఆ పరమాత్మని ఆరాధిస్తారో అటువంటి వాళ్ళ యొక్క యోగాన్ని క్షేమాన్ని నేను చూసుకుంటానని చెప్తున్నారు. అందరూ చెప్పండి, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అందరికీ తెలిసిన శ్లోకమేనా ఇది? ఎంతమంది తెలుసు చేతులు ఎత్తండి. ఏమిటి ఇంకా తెలీదా? చాలా గొప్ప శ్లోకం ఇది. మనం ఏదో మొక్కుబడిగా చదువుతాం కానీ చాలా గొప్ప శ్లోకం. ఎవరైతే నన్ను అనన్య భావంతో నిరంతరం చింతన చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని నేను సదా యోగాన్ని ఇస్తాను, క్షేమాన్ని ఇస్తానంటున్నట్ట. ఏమిటయ్యా యోగము అంటే, నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేది ఏదైనా ప్రతిదీ యోగమే అని చెప్తున్నారు పరమాత్మ. ఏదో మొన్నటిదాకా మారుతి 800లో తిరిగావు, అనుకోకుండా ఇప్పుడు బెంజ్ కారు దొరికిందంటే యోగమా కాదా? మొన్నటిదాకా ఏదో సింగిల్ బెడ్రూమ్లో ఉన్నావు, ఈ రోజున 3 బెడ్రూమ్ దొరికింది, యోగమా కాదా? అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేది. మనందరం ఏం కోరుకుంటున్నాం ఇప్పుడు? యోగమే కావాలి. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఏమిటి? యోగం. స్వామి నాకు అది కావాలి స్వామి, నాకు ఇది కావాలి స్వామి, మా అమ్మాయికి పెళ్లి కావాలి స్వామి, మా అమ్మాయికి అమెరికా వీసా రావాలి స్వామి, మాకు మనవడే పుట్టాలి స్వామి, ఆ మనవడు డాక్టరే అవ్వాలి స్వామి. ఎన్ని కోరికలు ఉన్నాయి? ఈ ప్రతి కోరిక ఏమిటి? నీ భావన ఏమిటి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటువంటి తపన, చింతన, మనస్సులో తపన పడుతుంటారు ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి అటువంటి యోగాన్ని ఇస్తాట పరమాత్మ. రెండోది ఏమి ఇస్తాట? క్షేమాన్ని ఇస్తాట. ఏమిటయ్యా క్షేమము అనంటే, ప్రహ్లాదుడిని ఎట్లా రక్షించాడు స్వామి నారాయణుడు? కొండల మీద నుంచి తోసేశాడు, రక్షించాడు. పాములతో కాటేశాడు, రక్షించాడు. ఆ అగ్నిలో తోసేశాడు, అయినా స్వామి రక్షించాడు. అట్లా నేను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆపదల నుంచి సర్వకాల సర్వావస్థల యందు నేను రక్షిస్తాను అని చెప్పాట. మరి ఏ స్వామిని ఆరాధించాలి మేము? ఇప్పుడు అదే కదా పెద్ద సమస్య. అందరికీ వచ్చిన సమస్య ఏమిటి? ఏ స్వామిని ఆరాధించాలి? దత్తభక్తులకి మిగతా వాళ్ళకి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. దత్తుడికి ఇంకో పేరు, ఏ పేరుతో మనం ఆ స్వామిని తలుస్తూ ఉంటాం? అందరూ చెప్పండి.
దత్తుణ్ణి ఇంకొక పేరుతో మనం తలుస్తూ ఉంటాం, ఆ నామమే చేస్తుంటాం మనం. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబర అనే శబ్దానికి అర్థం ఏమిటి? దిక్కులే అంబరముగా కలిగిన వాడని సామాన్యార్థం. అంటే దిక్కుల యందు అంతటా తానే ఉన్నాడు. అదే శబ్దానికి విశ్వము అనేటువంటి పేరున్నది. ఏం పేరు అది? విశ్వము. దిక్కులే అంబరముగా కలిగి ఉండుట అంటే ఎక్కడ చూసినా పరమాత్మే ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందెగలడు దానవాగ్రణి వింటే. నువ్వు వెదికి చూస్తే నీకు కనపడతాడు పరమాత్మ. నువ్వు చూడనంతకాలం నీకు ఆ పరమాత్మ గోచరం కాడు. కాబట్టి ఆ దిగంబర శబ్దానికే ఉన్న శబ్దం ఏమిటయ్యా అంటే అర్థము విశ్వము, విశ్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ. అందుకే ఇంకా ఏ స్వామికైనా మా శివుడు మా విష్ణువు అంటారు. అందరూ ఎవరు? ఆ దైవస్వరూపం అంతా దేంట్లోకి ఆవిర్భూతమైంది? దిగంబర స్వరూపం, విశ్వస్వరూపముకే ఆవిర్భూతమైంది, అందులోనే ఉన్నది. అటువంటి విశ్వ భగవత్ చైతన్య శక్తి, దాని పేరు విశ్వ భగవత్ చైతన్య శక్తి. అందరికీ మంత్రపుష్పం తెలుసు కదా, రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే అని. తద్బ్రహ్మ తద్విష్ణు తద్వాయు తదాత్మ తత్సత్యం తత్సర్వం తత్పురోన్నమః అంటున్నారు. అక్కడ ప్రతిదానికి ముందు తత్సత్యం తత్సర్వం తత్పురోన్నమః. నువ్వు అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడికి నువ్వు గాయత్రి చెప్తున్నావు. మాలా నారాయణాయ విద్మహే అంటున్నాడు, తత్పురుషాయ విద్మహే అంటున్నాడు. కానీ దానికి ముందేమన్నాడు? తత్సర్వం అన్నాడు. ఆ పరమాత్మవే నీవు, ఆ పరమాత్మవే నీవు, ఆ పరమాత్మవే నీవు అంటున్నాడు. ఆ పరమాత్మ ఎవరయ్యా అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నది విశ్వ విరాట స్వరూపమైనటువంటి విశ్వ భగవత్ చైతన్య శక్తి. దత్తుడి యొక్క అసలు పేరేమిటి? విశ్వ భగవత్ చైతన్య శక్తి. ఆ శక్తి ఎక్కడున్నది? సర్వవ్యాపకమై ఉన్నది. అందుకే అటు సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మకే ఇక్కడ మనం సామాన్యులందరికీ అర్థం కావాలని దిగంబర అనేటువంటి ఒక నామంతో మనందరం కూడా కీర్తించుకోవడం జరుగుతోంది. అర్థమైందా? కాబట్టి అటువంటి దిగంబర శబ్దాన్ని ఇక్కడ మనందరం కూడా ఉచ్చరిస్తూ అనఘా సమేత అనఘా అష్టమి ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడం జరుగుతోంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి నేను విరమిస్తాను, ఎందుకంటే ఇది కీలకంగా ఉంటుంది దత్తాత్రేయ సాంప్రదాయంలో. అనఘాష్టమి వ్రతంలో కార్తవీర్యార్జునుడని మీకు గురువుగారు కథ చెప్తారు. కృతవీర్యుడి యొక్క కుమారుడు. పుట్టుకతోనేట లొట్ట చేతులతో పుట్టాట. అతను లొట్ట చేతులతో పుట్టాట. పుడితే సరే తండ్రి గారు మరణించారు. కృతవీర్యుడు మరణిస్తే అక్కడ ఉండేటువంటి గురువులు, మంత్రులు, సైన్యాధిపతులు, వివిధ రకములైనటువంటి అక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా, రాజ్యంలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఒక మాట అడిగారట కార్తవీర్యార్జునుని. నాయన, దేశం అనేది రాజు లేకుండా ఉండటం శ్రేయస్కరం కాదు. ఈ యొక్క మీ తండ్రి గారి తరువాత ఈ రాజ్యభారాన్ని వహించవలసినటువంటి కర్తవ్యం నీ మీద ఉన్నది. కాబట్టి నువ్వు ఈ కర్తవ్యాన్ని వహించమంటే ఆయన ఒక మాట అంటున్నట్ట, బాహురాజన్యకృత. మనందరినీ రక్షించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంటుందయ్యా అంటే బాహుబలం ఎవరికి ఉంటుందో వాళ్ళు క్షత్రియులు అవుతారు. 10 మందిని రక్షించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంటుందో వాళ్ళు క్షత్రియులు అవుతారు. కాబట్టి ఆయన ఒక మాట అంటున్నట్ట, నాయనా నాకు బాహుబలం లేదు ఇక్కడ. ఆ బాహుబలం లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులను కానీ, నా తోటి క్షత్రియులని కానీ, ఇక్కడ ఉండేటువంటి వైశ్యుని కానీ, ఇక్కడ ఉండేటువంటి శూద్రులు సేవా తత్పర కలిగినటువంటి నా యొక్క భృత్యులని కానీ ఎవ్వరిని కూడా నేను వారికి కావలసిన రక్షణ అనేది నేను చేయలేను. అటువంటి సందర్భంలో నేను ఎట్లా ఈ యొక్క రాజ్యభారాన్ని స్వీకరిస్తానంటే అప్పుడు గురువుగారు చెప్పారట, నాయన పలానా చోట దత్తాత్రేయ స్వాములు ఉంటారు. ఆయన సామాన్యమైనటువంటి విషయం కాదు, స్మర్తృగామి అనే పేరున్నప్పటికీ, అంటే పలకగానే దత్త అనగానే అనుగ్రహాన్ని ఇవ్వగలిగినప్పటికీ కూడా ఆయన చాలా పరీక్ష చేస్తాడట. దత్తానుగ్రహం పొందడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. విశ్వామిత్రుడంతటి వాడే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని జయించవలసి వచ్చింది. అంత సామాన్యమైన విషయం కాదు. కాబట్టి నువ్వు దగ్గరికి వెళ్ళమనంటే అంతటా ఈయన వెళ్ళాట. కార్తవీర్యార్జునుడు వెళ్ళిన తర్వాత ఎంతో కాలం తపస్సు చేస్తే కానీ ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం దొరకలేదు. అంతటా ఆ స్వామి అనుగ్రహాన్ని ఇచ్చి 1000 బాహువులు అంటే 1000 చేతులు బలాన్ని ఇచ్చేట. సహస్రబాహు అని పేరు.
అటువంటి బలాన్ని ఇచ్చాడు ఆయన. ఇచ్చి రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయమన్నప్పుడు ఈయన 3 ప్రశ్నలు అడిగాట. నువ్వు ఇచ్చావు బాగానే ఉంది, నేను నీ సేవకు వచ్చాను, నువ్వు ఈ యొక్క శక్తుల్ని నాకు ఇచ్చావు, అయితే నాకు కావలసిన 3 కోరికలు ఉన్నాయి అంటున్నట్ట. ఏమిటయ్యా అంటే, ఏ వ్యక్తి అయినా అహంకారానికి లోనవుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్నటువంటి ప్రధాన అర్థం ఇదే. సామాన్యంగా మనందరికీ లేదా అహంకారం, వెంటనే అంత చిన్నది ఏదైనా జరగకపోతే భార్య భర్త అప్పటిదాకా బాగానే ఉంటారు ఇళ్లలో, అబ్బా మా ఆయనండి అంటుంది, అప్పుడే జస్ట్ ఏమవుతుందో ఏమిటో తెలీదు, లోపలికి వెళ్ళగానే బయటికి ఎంత ఫోర్స్గా వస్తావో మనకు తెలుసు కదా, గృహస్థాశ్రమదంలో తెలీదా? అట్లనే భర్త ఎంత ఫోర్స్గా బయటికి వెళ్ళిపోతాడో మనకు తెలియదా? అప్పటిదా బాగానే ఉన్నారుగా అనుకుంటారు పక్కింటి వాళ్ళు. ఇప్పుడే ఏమైంది, గిన్నెల కింద పడ్డ సౌండ్ వస్తుంది, అవునా కాదా? ప్రతి ఒక్క మనిషిలో కూడా నిరంతరం కూడా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేవి అప్ అండ్ డౌన్స్లో పోతూ ఉంటాయి, పైకి వస్తుంటాయి కిందకు వస్తుంటాయి, పైకి వస్తుంటాయి కిందకు వస్తుంటాయి. అట్లా నాకు కూడా రావచ్చు స్వామి, కాబట్టి అటువంటి సందర్భంలో నన్ను సరైన దారిలో పెట్టవలసినటువంటి బాధ్యత నీదే అని మొదటి మాట అడిగట్ట. అర్థమైందా? మనం కూడా పరమాత్మని ఏమడగాలి ఇప్పుడు? స్వామి నేను కూడా ఇప్పుడు అనఘాష్టమి చేస్తున్నాను, మనందరికీ ఏదో బాధ కష్టం ఉన్నది కదా. ఎట్లా అయితే కార్తవీర్యార్జునుడికి బాహు లోపంగా ఉన్నాయో చేతుల యొక్క బలం అనేది, మనందరికి కూడా అలాంటి లోపాలు బోలెడు ఉన్నాయి. అటువంటి లోపాల నుంచి బయటపడటానికే మనం భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నాం. మనం కూడా ఆ బలం సంపాదించిన తర్వాత ఎటువంటి ఆలోచన చేయాలట? ఎప్పుడూ కూడా అహంకారం అనేది నా దరి చేరకూడదని మొదటి మాట అడిగట. రెండో మాట ఏమడుగుతున్నట్ట? ఒకవేళ అహంకారం కలిగి నేను దారి తప్పినప్పుడు మళ్ళీ నన్ను దారిలో పెట్టవలసినటువంటి బాధ్యత నీదే. ఆ బాధ్యత కూడా ఆయన మీద వేశాడు. అహంకారమే కలగకూడదు, ఒకవేళ అహంకారం కలిగితే నన్ను దారిలో పెట్టవలసినటువంటి బాధ్యత నీదే. మూడోది ఏమిటి? ప్రతి ఒక్క మనిషికి మరణం అనేది సహజం. ఆ మరణం అనేది ఆసన్నమైనప్పుడు నీ అంతటి వాడి చేతిలో నా యొక్క శరీరాన్ని వదిలిపెట్టేట్టుగా చేయి తండ్రి అని 3 మాటలు అడిగట. ఈ 3 ప్రశ్నలనే మనం సామాన్యార్థంలో పరమాత్మ పట్ల ఎట్లా ఉండాలంటే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన, రక్ష రక్షో జనార్దన. జనార్దన అంటే జనుల యొక్క ఆర్తిని తీర్చేటువంటి ఓ పరమాత్మ, విశ్వచైతన్య శక్తి, ఓ దత్తదేవ మమ్మల్ని సర్వకాల సర్వావస్థలు యందు నువ్వు రక్షించమని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి విషయాలు మనస్సులో పెట్టుకొని మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అనేది ఇందులో ఒక నియమంగా ఉంటుంది, కాలాతీతం అవుతుంది. కాబట్టి ఒక చిన్న మాట ఇక్కడ కనకాచారి గారు చెప్పారు. మనం మొట్టమొదట అంటే భగవత్ సంకల్పం చేత, మనం అనటానికి లేదు, స్వామివారి సంకల్పం చేత హైదరాబాద్లోనే కేసరికి దగ్గరగా సవితృకాటకం, పిఠాపురానికి వీటన్నిటికి కూడా ముందుకే మనం చక్కగా ఆ స్వామివారి సంకల్పం చేసి సవితృకాటకం చేసి అక్కడ దత్తాత్రేయ స్వామి, ఆత్రివరద దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూర్తి ప్రతిష్ట, గాయత్రి అమ్మవారు, అట్లానే విఘనసాచార్య స్వామి యొక్క ప్రతిష్ట కూడా అక్కడ చేయడం జరిగింది. దత్త సాంప్రదాయంలో ఒక ఇబ్బంది కలుగుతుందండి ఈ మధ్యకాలంలో, అది కూడా మీతో చెప్పాలి నేను. ఏమిటయ్యానంటే, సాయిబాబా గారు వచ్చారు, సాయిబాబా గారి తర్వాత దత్తాంశ ఎవరండి? నెక్స్ట్ ఇంకో చోటకు వెళుతున్నారు, బాగా అర్థం చేసుకోండి. వచ్చారు ఇంకొక ఎవరో అవధూత గారు వచ్చారు, వారి తర్వాత ఎవరండి, వారి తర్వాత ఎవరండి అని అడగటం మొదలు పెడుతున్నారు. కానీ ఈ దత్తుడు మన ఎక్కడికి తీసుకువెళ్ళాలని పైకి ఎవరు చుట్టలేదని ఊర్ధ్వ దృష్టితో లేరెవరు. ఇది పెద్ద సమస్య అవుతుంది రాబోయే కాలంలో. ఇది ఒక పెద్ద పెను ప్రమాదం అవుతుంది దత్త సాంప్రదాయంలో. కాబట్టి మీరు ఎక్కడ మొదలుపెట్టినా పర్వాలేదు, మీకు గురువు ఎవరైనా పర్వాలేదు, ఆ గురువు మన ఎట్లు లీడ్ చేయాలి? దత్తుడి వైపుగా నడిపించాలి. బాగా అర్థం చేసుకోండి ఈ మాట, ఎందుకంటే రేపటి రోజున రాబోయేటువంటి ఒక పెను ప్రమాదం అన్నమాట ఇది. మనం ఎక్కడ మొదలుపెట్టినా, కనకాచారి గారి దగ్గర నుంచి మీకు దత్త సాంప్రదాయం పరిచయం అయింది. కనకాచారి గారి దగ్గర నుంచి మీరు ఎటు నడవాలి? దత్తుడి వైపు నడవాలి. అంతేగాని కనకాచారి గారి తర్వాత వీడియోస్ బాగా ఎవరు చేశారండి? వారు 400 దేవాలయాలు తిరిగారు, ఇంకా 800 దేవాలయాలు తిరిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని అట్లా దయచేసి ఎవ్వరు కూడా భావన చేయవద్దు. ఇది దత్త సాంప్రదాయంలో రాబోయేటువంటి ఒక పెను ప్రమాదం. కాబట్టి దీని నుంచి అందరూ తప్పించుకోవాలి. తప్పించుకొని చక్కగా మీ గురువు ఏ పద్ధతిలో ఏ రూపంలో మీ దగ్గరకు వచ్చినా, పరమాత్మ ఏ రూపంలో మన దగ్గరకు వస్తాడో తెలియదు. బాలాదపి సుహృతం అంటారు. చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి నాయనా నువ్వు ఇచ్చేయి, ఇది మంచిది, ఇది సత్సాంప్రదాయం చెప్తే వినాలి.
విని అక్కడి నుంచి మనందరం దత్తుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అటువంటి దత్త సాంప్రదాయంలో పూర్వ పరంపర ఒకటి ఉన్నది, దాని గురించి నేను చెప్తున్నాను. ఆ పూర్వ పరంపరలో దత్తుడికి అత్రి మహర్షి అనసూయలకు దత్తమైనటువంటి సాంప్రదాయం అంటే ఆ భగవత్ శక్తే దత్తశక్తి. ఆ దత్తశక్తికి ముందు భృగు, అత్రి, మరీచి, కశ్యప అనేటువంటి 4 ఋషులు. ఆ 4 ఋషులకు కూడా పరమాత్మ యొక్క ఆరాధన ప్రక్రియ నేర్పించటం కోసం వికనస మహర్షి సాక్షాత్ బ్రహ్మదేవుడే వికనస మహర్షిగా ఆవిర్భవించాడు. అటువంటి దేవాలయం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక నూకల ప్రభాకర్ శర్మ గారు ఒక మాట చెప్పారు, దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి. దత్తుడి యొక్క ఆ శక్తి, యోగ శక్తి ఏదైతే ఉన్నదో అది గాయత్రీ శక్తిగా చెప్పబడింది. అటువంటి గాయత్రి మాత ఆలయం కూడా ఉన్నది. మీ అందరికి కుదిరినప్పుడు చక్కగా దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హరి ఓం తత్సత్.